వస్తే అక్క ఏంది అమ్ము పెద్ద పెద్దగా అరుస్తున్నావా? అక్క ఎక్కడుంది అత్తమ్మా? లోపల ఉందిలేవే, ఎందుకు అంత కోపంలో ఉండవు? నేను అక్క మాట్లాడుకున్నాం, ఒక చిన్న గొడవ పడ్డాం, దానికే వాట్సాప్ లో స్టేటస్ పెట్టి అందరికి తెలిసేలా చేయాలా? ఏంటి ఆ స్టేటస్ ఎందుకు పెట్టావు? ఏ స్టేటస్? అన్ని తెలిసిన వాళ్ళు అణిగి మణిగి ఉంటే ఏమీ తెలియని వాళ్ళు ఎగిరెగిరి పడ్డారంట అని వాట్సాప్ స్టేటస్ ఎందుకు పెట్టావు? అది నన్ను ఉద్దేశించని నాకు తెలుసు. నేను అసలు ఏ వాట్సాప్ స్టేటస్ పెట్టలేదే. అయ్యో చూడండి అత్తమ్మా, ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా ఇంత పెద్ద మోసం చేయాలనుకుంటుంది. నీకే తెలియకుండా నీ వాట్సాప్ స్టేటస్ ఎవరు పెట్టారు? ఆ స్టేటస్ నేను పెట్టానే. ఓహో, మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ మీకు కూడా చెప్పేసిందా? మీ మధ్య గొడవ జరిగిందా? నేనేం చెప్పలేదు అమ్ము. అక్కడ జరిగిన చిన్న గొడవకి ఊరంతా చెప్పుకుంటారా? అసలు ఇంతకీ ఏం గొడవ జరిగింది? చిరంజీవి గారి సినిమా 31st అని నేను చెప్పాను, కాదు ఫస్ట్ అని తను చెప్పింది. మీ ఇద్దరు గొడవ వల్ల చిరంజీవి గారు కూడా ఫీల్ అవుతారే. చెప్తా, నీ సంగతి చెప్తా. నీకన్నా పెద్ద వాట్సాప్ స్టేటస్ పెడితే దాన్ని చూస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. జనరల్ గా కోపంగా మనిషిని ఏమనలాగా స్టేటస్లు పెట్టడం నేను చూసా. ఇది కోపంగా తిట్టిన తర్వాత కూడా వెళ్ళి స్టేటస్ పెడతానంటుంది. మీకు కూడా ఇలా చేసే వాళ్ళు తెలిసి ఉంటే కామెంట్ చేయండి.